తిరుమల నూతన సివిఎస్ఓగా సీనియర్ ఐపీఎస్ అధికారి మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శనాంతరం రంగనాయకుల మండపంలో సివిఎస్ఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట నేపథ్యంలో అప్పటి సివిఎస్ఓను ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి తిరుపతి ఎస్పీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కొంతకాలంగా టీటీడీలో నిఘా వైఫల్యం ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సివిఎస్ఓగా మురళీకృష్ణకు ఫుల్ ఛార్జ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శతమానం వర్షతాయు పురుష సతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి ధాన్యం ధనం వసం వసపట్టలం వత్సరం సెక్యూరిటీ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. టీటీడీలో ఇంత బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహానికి సదా నేను కృతజ్ఞతాబద్ధుడను. ముఖ్యంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భక్తుల యొక్క భద్రతకు సంబంధించి అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా